Hello and welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the Unit 4 of NCSE, Non-Conventional Source of Energy. If you haven't already watched the first, second, third units, they are in the playlist of NCSE. Go check it out and get that. And if you want the notes, the link will be in the description and comment section. Get the notes from that. Okay, so let's see the topics covered in the Unit 4. Geothermal energy, resources of geothermal energy, types of wells, methods of harnessing the energy, potential in India, ocean energy, OTC and principles of utilization, setting of OTC plants, thermodynamic cycles, tidal and wave energy, potential and conversion techniques, mini hydel power plants and their economics. So these are the topics covered in the Unit 4 of NCSE. సో నార్మల్గా ఏముంటాయంటే దీంట్లో మొత్తం జియో థర్మల్ ఎనర్జీ గురించి ఉంటుంది. సో మన ఇండియాలో లైక్ జియోథర్మల్ ఎనర్జీ పొటెన్షియల్ లైక్ ఎక్కడెక్కడ ఎంత ఉంది అండ్ ఎక్కడెక్కడ దీన్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎంత పర్సెంటేజ్ దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఓషన్ ఎనర్జీ, ఓటీసీ అనమాట. సో ఓటీసీ ప్లాన్స్ ఉంటే వాటిని మనం అక్కడక్కడ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, లైక్ హిమాలయన్స్లో అక్కడక్కడ. సో ఇక్కడ ఓషియన్స్ నియర్ దగ్గర, లైక్ ఓషియన్స్ దగ్గరలో మనం ప్లాన్ చేస్తాం అనమాట ఆ ప్లాన్స్ని. సో ఎలా ప్లాన్ చేస్తాము, వాటి సోర్సెస్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ థర్మోడైనమిక్ సైకిల్స్ అనమాట. నెక్స్ట్ టైడల్ ఎనర్జీ అంటే ఏంటిది, వేవ్ ఎనర్జీ అంటే ఏంటిది. నెక్స్ట్ పొటెన్షియల్ అండ్ కన్వర్షన్ టెక్నిక్స్. సో ఈ టైడల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీని మనము కన్వర్షన్కి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట. ఆ టెక్నిక్స్ ఏంటి చూద్దాం. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ ద Unit 4. దిస్ ఇస్ అబౌట్ ద Unit 4. సో లెట్స్ సీ ద geothermal energy, resources, types of wells. Okay, so this is about geothermal energy. Definition: geothermal energy is heat stored within the earth, okay, released from the radioactive decay of minerals and leftover heat from its formation. Just a minute. రైట్. సో జియోథర్మల్ ఎనర్జీ అంటే హీట్. సో మనకి ఎర్త్ లోపల స్టోర్ అయిన హీట్ని మనం ఏమంటామనంటే జియోథర్మల్ ఎనర్జీ అని అంటాము. సో ఆ హీట్ ఎలా వస్తాయనంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద రేడియోయాక్టివ్ డికే ఆఫ్ మినరల్స్. సో ఇక్కడ మనం కొన్ని మినరల్స్ ఉంటే వాటిని రేడియోయాక్టివ్ డికే చేసినప్పుడు, అంటే రేడియోయాక్టివ్ డికే జరిగినప్పుడు మనకు ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ కైండ్ ఆఫ్ హీట్ ఈస్ కాల్డ్ యాజ్ అ జియోథర్మల్ ఎనర్జీ. ఓకే, అండ్ దట్ విల్ బి లెఫ్ట్ ఓవర్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్స్ ఫార్మేషన్. ఓకే, సో అది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ రిన్యూవబుల్. జియోథర్మల్ ఎనర్జీ అనేది రిన్యూవబుల్ అండ్ కార్బన్ ఫ్రీ అండ్ అవైలబుల్ 24/7, ఎప్పటికైనా ఉంటుంది అది. ఓకే, నాట్ డిపెండెంట్ ఆన్ వెదర్, ఇండిపెండెంట్ ఆన్ వెదర్. ఓకే, వెదర్ సంబంధం, ఇక్కడ వెదర్తో సంబంధం లేదు. ఇట్ ఈస్ అవైలబుల్ 24/7 అండ్ ఇట్ ఈస్ రిన్యూవబుల్ అండ్ కార్బన్ ఫ్రీ. సో టైప్స్ ఆఫ్ జియోథర్మల్ రిసోర్సెస్ అని అంటే షాలో జియోథర్మల్ అండ్ గ్రావ్ సోర్స్ ఆర్ హీట్ పంప్స్. సో షాలో అని అంటే లైక్ నాట్ సో డెప్త్ అనమాట. ఓకే, యూజెస్ కాన్స్టెంట్ గ్రౌండ్ టెంపరేచర్ కొంతవరకు, ఒక ఫ్యూ మీటర్స్ వరకు. ఐడియల్ ఫర్ హీటింగ్ అండ్ కూలింగ్ హోమ్స్. సో మనము మన హోమ్స్ని లైక్ హీటింగ్, సమ్మర్లో కూలింగ్ అండ్ వింటర్లో హీటింగ్. సో వాటి కోసం దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం అనమాట. లైక్ పంప్స్ ఉంటాయి, లైక్ కొన్ని దూరం వరకు, కొన్ని మీటర్స్ వరకు పంప్స్ వేసుకొని దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట ఈ జియోథర్మల్ రిసోర్సెస్ని. అండ్ హైడ్రోథర్మల్ నేచురల్ రిజర్వాయర్స్ అనమాట. ఇవి హాట్ వాటర్ ఆర్ స్టీమ్ ఇన్ అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్. సో ఇక్కడ అండర్ గ్రౌండ్ రిజర్వాయర్స్ ఉంటే దాని లోపల హాట్ వాటర్ అయినా స్టీమ్ అయినా ఫ్లో అవుతూ ఉంటుంది. సమ్ డిస్టెన్స్ అయినా అంటే 100 meters to 5 kilometers రేంజ్లో ఇవి ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం దేనికి యూజ్ చేసుకుంటామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ హీటింగ్. ఓకే, నెక్స్ట్ హాట్ డ్రై రాక్ ఆర్ ఇంజనీర్డ్ జియోథర్మల్ సిస్టమ్స్, నథింగ్ బట్ EGS. నెక్స్ట్ హెచ్డిఆర్ అంటే హాట్ డ్రై రాక్ అనమాట. హాట్ రాక్స్ వితౌట్ నేచురల్ వాటర్. సో ఇక్కడ రాక్స్ అనేవి నేచురల్ వాటర్ లేకుండా హాట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ మనకు దీంట్లో హాట్ డ్రై రాక్లో నేచురల్ వాటర్ అనేవి ఉండవు అనమాట. ఓకే, ఓన్లీ హాట్ రాక్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వాటర్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ ఫ్రాక్చర్డ్ రాక్ టు ప్రొడ్యూస్ స్టీమ్. సో ఆ వాటర్ మనం ఏం చేస్తామనంటే ఆ రాక్, హాట్ రాక్ ఉంది కదా, లైక్ వాటర్ లేకపోతే ఏమవుతుంది, రాక్స్ అనేవి ఫ్రాక్చర్ అవుతాయి. సో వాటిలోకి మనం ఏం చేస్తామంటే వాటర్ని ఇంజెక్ట్ చేస్తాం, అప్పుడు మనకి ఏమొస్తుంది, స్టీమ్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ జియో ప్రెజర్డ్ డీప్ హాట్ హై ప్రెషర్ జోన్స్ కంటైనింగ్ బ్రైన్ అండ్ గ్యాస్. సో ఇక్కడ దీంట్లో ఏముంటాయి అంటే డీప్ అండ్ హై జోన్స్ అనమాట. సో దీంట్లో ఏముంటే బ్రైన్ అండ్ గ్యాస్ ఉంటుంది జియో ప్రెషర్లో. నెక్స్ట్ మ్యాగ్మా బేస్డ్, ఇది ఎక్స్పెరిమెంటల్, లైక్ ట్యాప్స్ డైరెక్ట్ మ్యాగ్మా హీట్ అనమాట. దాంట్లో డైరెక్ట్ హీట్ మనకు దొరుకుతుంది, విచ్ ఇస్ అప్ టు 900 to 600 degrees Celsius, వెరీ హాట్ అనమాట ఇది. ఓకే, వెరీ హాట్ అండ్ వెరీ వెరీ హాట్. నెక్స్ట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్, పైప్స్ సర్క్యులేట్ ఫ్లూయిడ్ ఇన్ సీలెట్ లూప్ ఇన్ హాట్ రాక్, నో ఇంటరాక్షన్ విత్ గ్రౌండ్ వాటర్. సో ఇక్కడ ఏమైతే అంటే పైప్స్ అనేవి ఫ్లూయిడ్, ఓకే, పైప్స్ సర్క్యులేట్ ఫ్లూయిడ్ ఇన్ సీల్డ్ లూప్ అనమాట. లూప్ సీల్డ్ లూప్లో అంటే క్లోజ్డ్ అనమాట. సో ఆ పైప్స్ ఏమైతే అంటే ఒక లూప్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటాయి, హాట్ రాక్లో ఉంటాయి. సో ఇక్కడ గ్రౌండ్తోనే ఇంటరాక్షన్ ఏమి ఉండదు వాటర్కి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెల్స్, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్స్ ఉంటాయి, దాని కూడా చూసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ ప్రొడక్షన్ వెల్స్, ఇంజెక్షన్ వెల్స్, మానిటరింగ్ వెల్స్, స్టాండింగ్ కాలమ్ వెల్స్,
క్లోజ్ లూప్ హీట్ ఎక్స్చేంజర్స్. ఇక్కడ ప్రొడక్షన్ వెల్స్ అని అంటే బ్రింగ్ హాట్ వాటర్ ఆర్ స్టీమ్ టు. సో ప్రొడక్షన్ వెల్స్ ఏం చేస్తాయంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్రింగింగ్ ద హాట్ వాటర్ ఆర్ స్టీమ్ టు ద సర్ఫేస్. సో మన ఎర్త్ నుంచి హాట్ వాటర్ ఆ స్టీమ్ని మనం సర్ఫేస్కి తీసుకొస్తాం అనమాట యూజింగ్ ప్రొడక్షన్ వెల్స్. నెక్స్ట్ ఇంజెక్షన్ వెల్స్ అంటే ఇట్ రిటర్న్స్ కూల్డ్ వాటర్ టు మెయింటైన్ ప్రెషర్. సో ఎందుకనంటే కూల్ వాటర్ని తీసుకొస్తుంది టు మెయింటైన్ ప్రెషర్. మానిటరింగ్ వెల్స్ ట్రాక్స్ ద టెంపరేచర్, ప్రెషర్, కెమిస్ట్రీ. సో ఏం చేస్తారంటే టెంపరేచర్ని, ప్రెషర్ని మెజర్ చేస్తారు అనమాట, ట్రాక్ చేస్తుంది. స్టాండింగ్ కాలమ్ వెల్స్ అంటే సింగిల్ వెల్ ఫర్ బోత్ ఎక్స్ట్రాక్షన్ అండ్ రీఇంజెక్షన్. సో ఇందులోనే రెండు జరుగుతాయి, ఏంటి అంటే ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది అండ్ రీఇంజెక్షన్ జరుగుతుంది. ఓకే, సో డీప్ వచ్చేసి దాన్ని లోతు వచ్చేసి 75 to 500 meters అనమాట. నెక్స్ట్ అంటే 1/2 kilometer దాకా ఉంటాయి రేంజ్. క్లోజ్ లూప్ హీట్ ఎక్స్చేంజర్స్ అని అంటే యూట్యూబ్ ఆర్ ట్యూబ్ ఇన్ ట్యూబ్ పైప్స్ ఇన్ బోర్ హోల్స్, నో ఫ్లూయిడ్ ఎక్స్చేంజ్ విత్ ద గ్రౌండ్. సో ఇక్కడ నార్మల్గా బోర్ ఉంటాయి కదా, లైక్ బోర్ వెల్స్ తీసుకోండి మీరు ఇక్కడ. సో దాంట్లో ఏమైతే కొన్ని పైప్స్ ఉంటాయి, ఇక్కడ వేరే ఫ్లూయిడ్స్ అనేది ఎక్స్చేంజ్ అవ్వవు, ఓన్లీ వాటర్ మాత్రమే వస్తాయి అట్లా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈస్ ద మెథడ్స్ ఆఫ్ హార్నెసింగ్ ద ఎనర్జీ. సో ఇక్కడ హార్నెసింగ్ అంటే లైక్ కంట్రోలింగ్ అనుకోవచ్చు. ఓకే, కంట్రోలింగ్ ద ఎనర్జీ కావచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కావచ్చు. ఓకే, బై కంట్రోలింగ్ అండ్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ దట్ ఎనర్జీ. సో దట్ ఈస్ ద హార్నెసింగ్. సింపుల్గా గుర్తుపెట్టుకుని కంట్రోలింగ్ లైక్ కట్ వేత అనమాట. ఓకే, సపోజ్ టు దేనైనా కట్టేస్తే మనకి ఇట్లా అవుతుంది, ఎనర్జీని స్టోర్ చేయడానికి కట్టేస్తాం అంటే స్టాప్ చేస్తాం కదా, అదనమాట. ఓకే, టు కంట్రోల్ సంథింగ్, టు కంట్రోల్ ద ఎనర్జీ బై అబ్స్ట్రక్టింగ్ ఇట్. నెక్స్ట్ డైరెక్ట్ యూజ్ అండ్ హీట్ పంప్స్. డైరెక్ట్ యూజ్ సిస్టమ్స్ ఏంటంటే డ్రిల్ ఇన్ టు హాట్ వాటర్ రిజర్వాయర్స్ అండ్ పైప్ ద హీటెడ్ వాటర్ ఆర్ స్టీమ్ డైరెక్ట్లీ. సో ఇక్కడ ఏమవుతాయంటే హాట్ వాటర్ రిజర్వ్స్ అనేది డైరెక్ట్గా, సో డ్రిల్ ఇన్ టు హాట్ వాటర్ రిజర్వాయర్స్ సో అండ్ పైప్ ద హీటెడ్ వాటర్ స్టీమ్ డైరెక్ట్లీ. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం హాట్ వాటర్ రిజర్వాయర్స్లో డైరెక్ట్ మనం పైప్ చేస్తాం. సో దాని తర్వాత హీటెడ్ వాటర్ని ఆ స్టీమ్ని మనం డైరెక్ట్గా తీసేసుకుంటాం అనమాట. సో ఫర్ బిల్డింగ్ దేనికోసం అంటే ఫర్ బిల్డింగ్, హీటింగ్ అండ్ గ్రీన్ హౌసెస్, ఫిష్ ఫార్మింగ్. సో వీటి కోసం మేము యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, లైక్ హార్నెసింగ్ ద ఎనర్జీ టు స్టోర్ ద ఎనర్జీ. ఓకే, జియోథర్మల్ హీట్ పంప్స్ ఇది జిహెచ్పి. సో క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ లైక్ యూట్యూబ్ ఆర్ స్లైమ్. సో యూట్యూబ్ అంతా లైక్ ఇలా ఉంటాయి అండ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అనమాట. ఓకే, అండ్ బెర్యూడ్ ఇన్ షాలో గ్రౌండ్. సో ఇది ఎందులో ఉంటే గ్రౌండ్ లోపల పూర్తి చేసి ఉంటాయి అనమాట, లైక్ బెర్యూడ్ చేసి ఉంటాయి. ఓకే, సో ట్రాన్స్ఫరింగ్ హీట్ ఫర్ హీటింగ్ ఇన్ వింటర్ అండ్ కూలింగ్ ఇన్ సమ్మర్ ఎఫిషియెంట్. సో ఇది ఎందుకు అలా, దీనివల్ల యూజ్ ఏంటిది, మనం ఇప్పుడు దాని లోపల పెడుతున్నాం కదా భూమి లోపల, దీనివల్ల యూజ్ ఏంటంటే వింటర్లో హీట్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి అండ్ సమ్మర్లో కూలింగ్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి. ఓకే, రైట్. నెక్స్ట్ పవర్ జనరేటింగ్ సిస్టమ్స్ ఏంటంటే డ్రై స్ట్రీమ్ ప్లాంట్స్, ఫ్లాష్ స్టీమ్ ప్లాంట్స్, బైనరీ సైకిల్ ప్లాంట్స్. సో దీంట్లో డ్రై స్టీమ్ ప్లాంట్స్ అంటే ట్యాప్ నేచురల్ స్టీమ్ రిజర్వాయర్స్. ఓకే, స్టీమ్ డ్రైవ్స్ టర్బైన్స్ డైరెక్ట్లీ, హైలీ ఎఫిషియెంట్ బట్ రేర్. సో ఇవి ఎగ్జాంపుల్ తీసుకుంటే మన గీజర్స్ ఉంటాయి కదా. సో ఆ గీజర్స్ డైరెక్ట్ మనకి హాట్ వాటర్ ఇచ్చేస్తాయి కదా, లైక్ విత్ ఎలక్ట్రిసిటీ, రైట్, అలా అనమాట. విత్ ఎలక్ట్రిసిటీ ఇది వేరు, అండ్ సమ్ అదర్ టైప్స్ ఆఫ్ గీజర్స్ ఆల్సో దే రన్స్ వితౌట్ ఎలక్ట్రిసిటీ, దే ఆర్ వెరీ హైలీ ఎఫిషియెంట్ అనమాట. నెక్స్ట్ ఫ్లాష్ స్టీమ్ ప్లాంట్స్ అంటే ఎక్స్ట్రాక్ట్ హాట్ హై ప్రెషర్ వాటర్. సో ఇది హాట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అండ్ వాటర్ అనేది హై ప్రెషర్లో ఉంటాయి, ఆల్మోస్ట్ గ్రేటర్ దెన్ 100 degrees Celsius. సో ఇట్ రెడ్యూసెస్ ద ప్రెషర్ టు ఫ్లాష్ స్టీమ్ which drives turbines widely used globally. Next, binary cycle plants and it uses moderate temperature water to heat a secondary fluid. So ఇది ఒక మోడరేట్ టెంపరేచర్ వాటర్ని యూజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక సెకండరీ ఫ్లూయిడ్ని హీట్ చేసుకోనికి. సపోజ్ ఇప్పుడు మనకు ఐసోబ్యూటన్ ఉంది, సో దిస్ ఇస్ సెకండ్ ఫ్లూయిడ్ అనుకుందాం. ఓకే, సో దట్ వేపరైజెస్ అండ్ స్పిన్స్ ఏ టర్బైన్ ఇన్ క్లోజ్డ్ లూప్. సో అలా మనం దాన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతాయంటే వేపర్ అయిపోతుంది. ఓకే, ఎవాపరేట్ అయిపోతుంది. మనకేమొస్తుంది, స్పిన్స్ ఏ టర్బైన్, ఒక టర్బైన్ వస్తుంది క్లోజ్డ్ లూప్లో, ఒక టర్బైన్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ లో టెంపరేచర్ సైట్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లో టెంపరేచర్ సైట్స్. నెక్స్ట్ ఇంజనీర్డ్ అండ్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎన్హాన్స్డ్ జియోథర్మల్ సిస్టమ్స్, ఈజీఎస్, డ్రిల్లింగ్ టు హాట్ రాక్ ల్యాకింగ్ నేచురల్ వాటర్ పర్మిటబిలిటీ. ఓకే, సో ఇక్కడ మనము హాట్ వాటర్లోకి డ్రిల్ చేస్తాం అనమాట అండ్ ఇంజెక్ట్ హై ప్రెషర్ వాటర్ టు ఫ్రాక్చర్ ఇట్. సో హాట్ రాక్ని మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ డ్రిల్ చేస్తాము, డ్రిల్ చేసినాక మనము హై ప్రెషర్ తోటి వాటర్ని ఏం చేస్తామనంటే దాని లోపలికి పెడతాం, లైక్ ఫ్రాక్చర్ చేస్తాం హై ప్రెషర్తో రాక్లోకి. సపోజ్ దిస్ ఇస్ రాక్ అనుకుందాము. సో ఇక్కడ హై ప్రెషర్తో వాటర్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రాక్చర్ అయిపోతుంది, రైట్. సో అదేమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. దెన్ పంప్ వాటర్ త్రూ ఫర్ హీట్ ఎక్స్ట్రాక్షన్. సో దానివల్ల ఏమవుతుంది, సో దీంట్లో ఉన్న హాట్, ఈ రాక్లో ఉన్న హీట్ మొత్తం ఏమవుతుంది, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. అది సో ఇట్ వర్క్స్ ఆల్మోస్ట్ ఎనీవేర్, ఇక్కడ ఇదే ప్రాసెస్ అనమాట. సూపర్ హాట్ రాక్ ఆర్ మ్యాగ్మా బేస్డ్, టార్గెట్ అల్ట్రా డీప్ లెస్ దెన్ 10 kilometers, సూపర్ క్రిటికల్ ఫర్ మ్యాగ్నెటిక్ హీట్, ఎక్స్పెరిమెంటల్ యూజింగ్ అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్. సో ఇది ఎట్లా అంటే సూపర్ హాట్ రాక్ అనమాట. ఇదేమో నార్మల్ హాట్ రాక్, ఇది సూపర్ హాట్ రాక్. ఆల్మోస్ట్ 10 kilometers అంత డెప్త్ ఉంటుంది, అంత విడ్త్ ఉంటుంది అండ్ చాలా హీట్ ఉంటుంది. ఓకే, సో దీనికి ఇక్కడ మనం అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్ యూజ్ చేస్తాం అనమాట, లైక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ డ్రిల్లింగ్ యూజ్ చేస్తాం. ఓకే, రైట్. ఇది నార్మల్ హాట్ రాక్, ఇది సూపర్ హాట్ రాక్.
Closed loop advanced geothermal systems like ever. Two deep walls linked via drilled loops. Fluid circulates underground without injecting into rock. సో ఇక్కడ టూ డీప్ వాల్స్ ఏమని డ్రిల్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ టూ డీప్ వెల్స్ ఆర్ డ్రిల్డ్. ఫ్లూయిడ్ సర్క్యులేట్స్ అండర్ గ్రౌండ్ వితౌట్ ఇంజెక్టింగ్. సో ఫ్లూయిడ్స్ అనేది అండర్ గ్రౌండ్లోనే ఫ్లో అవుతూ ఉంటాయి వితౌట్ ఇంజెక్టింగ్ ఎనీథింగ్. ఓకే, సో మనము హీటింగ్ కోసం ఎలక్ట్రిసిటీ కోసం యూజ్ చేసుకుంటాం దీన్ని. నెక్స్ట్ hybrid and co-production approaches. Hybrid geothermal solar plants అంటే combine geothermal with solar PV or CSP to offset midday dips in geothermal output and boosting efficiency and plant life. Like example still water plant in Nevada. సో మనకి ఇక్కడ still water అంటే it is different, అదొక ప్లాంట్ అనమాట which is present in the Nevada. If you want to know about it, can Google it. దానికి కొంచెం స్పెషాలిటీ కూడా ఉంటుంది. ఓకే, కంబైన్ జియోథర్మల్ విత్ సోలార్ పీవీ. సో ఇక్కడ ఏం చేస్తారనంటే మనకు జియోథర్మల్ని సోలార్ పీవీ తోటి, సోలార్ ప్లాంట్స్ లైక్ ఎనర్జీ తోటి కంబైన్ చేస్తామన్నమాట. ఓకే, సో ఎందుకంటే డిప్స్ జియోథర్మల్ అవుట్పుట్. సో జియోథర్మల్ అవుట్పుట్ని మనము ఎన్హాన్స్ చేసుకోనికి. ఓకే, నెక్స్ట్ కో ప్రొడ్యూస్డ్ జియోథర్మల్ అంటే ఇట్ యూజెస్ వేస్ట్ హాట్ ఫ్లూయిడ్స్ ఫ్రమ్ ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ టు జనరేట్ ఎక్స్ట్రా పవర్ ఆర్ హీట్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ ఉంటాయి కదా, సో ఆ ఆయిల్స్ నుంచి వచ్చిన హీట్ని యూజ్ చేసుకుంటాయి అనమాట. ఎందుకు? టు జనరేట్ ఎక్స్ట్రా పవర్ ఆర్ ఎక్స్ట్రా హీట్ని జనరేట్ చేసుకోనికి. ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు జియోథర్మల్ గురించి ఇండియాలో ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఎంత, సో ఏ ప్లేస్లో ఎక్కడ ఉంది, ఎంత ఉందో చూసుకుందాం. సో ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI has identified around 10,600 megawatts of geothermal resources across approximately 350 to 381 locations spanning 6 provinces. సో నార్మల్గా అకార్డింగ్ టు వాట్ GSI, సో వాళ్ళు చేసిన సర్వే ప్రకారము 10,600 మెగావాట్స్ అనేది ఉందన్నమాట అక్రాస్ డిఫరెంట్ ప్రొవిన్సెస్ లైక్ 350 to 381 లొకేషన్స్ అనమాట. డిఫరెంట్ లొకేషన్స్లో మొత్తం కలిపితే 10,600 మెగావాట్స్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ అనేది ఉందన్నమాట. ఇంక్లూడింగ్ ఎక్కడెక్కడ హిమాలయాస్లో అండ్ సొనాటా ఎలిమెంట్లో, క్యాంబేలో, ఓకే, లైక్ వెస్ట్ కోస్ట్లో, గోదావరిలో, వీటిని కూడా ఇంక్లూడ్ చేశారు అనమాట. ఓకే, దీస్ ఇంక్లూడ్ బోత్ మీడియం టు high enthalpy sites like 100 to 200 degrees Celsius and low temperature springs like 37 to 90 degrees Celsius. Technical studies suggest up to approximately gigawatts of EGS potential at 5 kilometers depth for exceeding current uses. సో ఇక్కడ నార్మల్గా టెక్నికల్ స్టడీస్ ఏం చెప్తున్నారంటే అప్రాక్సిమేట్గా 14 gigawatts ఉంటాయి కదా, సో దాంట్లో EGS పొటెన్షియల్ అనేది 5 kilometers డెప్త్ అనుకుంటుంది అనమాట. ఎంత డెప్త్? ఓకే, అలా. నెక్స్ట్ కీ రీజన్స్ అండ్ రిసోర్సెస్ టైప్స్. సో ఇక్కడ ఇప్పుడు రీజన్స్ చూసుకుందాం ఎక్కడెక్కడ అని చెప్పేసి, అండ్ ఏ రీజన్లో ఏ రిసోర్స్ని యూజ్ చేసుకుంటారు అనేది చూద్దాం. సో హిమాలయన్ బెల్ట్లో హాట్ స్ప్రింగ్స్ ఎట్ పూగా అండ్ చుమాతంగ్ లైక్ లడాఖ్లో ఉంటుంది, అండ్ మణికరన్ అండ్ తప్పటి ఇవి HP అంటే హిమాచల్ ప్రదేశ్. సో ఆఫర్ మీడియం టు హై ఎంథాల్పీ. సో ఇక్కడ ప్రామిసింగ్ ఫర్ పవర్ అండ్ హీట్. ఓకే, ఇవి ఎందుకంటే లైక్ టు ప్రొడ్యూస్ ద పవర్ అండ్ హీట్ అనమాట. దీంట్లో వీళ్ళు యూజ్ చేసుకున్నది ఎవరు? హిమాలయన్ బెల్ట్లో లైక్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. సో దే విల్ యూజ్ దిస్ హాట్ స్ప్రింగ్ టు ప్రొడ్యూస్ ద పవర్ అండ్ హీట్. నెక్స్ట్ క్యాంబే గ్రాబియన్ గుజరాత్. ఈ విలేజ్లో లైక్ అబాండెంట్ ఆయిల్ వెల్స్ కెన్ బీ రీపర్పస్డ్ ఫర్ హీట్. సో ఇక్కడ మనము ఆయిల్ వెల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మనం దాంట్లోకి ఆయిల్ ఎక్స్ట్రా చేస్తాము, దాని తర్వాత దాని లోపల హీట్ ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ చేస్తారు, రీప్రాసెస్ చేస్తారు అనమాట. ఎందుకంటే హీట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోనికి ఆల్మోస్ట్ ఎంత ఉంటుందంటే హీట్ 175 degrees Celsius. ఓకే, రైట్. నెక్స్ట్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్లో లో టు మీడియం స్ప్రింగ్స్. దీంట్లో ఒక హాట్ స్ప్రింగ్స్ కాదు బట్ లో మీడియం అనమాట, లైక్ మీడియం స్ప్రింగ్స్ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ యూజ్ ఫర్ హీట్ అండ్ పాసిబుల్ పవర్. సో ఇది కూడా హీట్కి అండ్ ఎలక్ట్రిసిటీకి పవర్కి యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ అదర్ ఏరియాస్ వచ్చేసి వెస్ట్ కోస్ట్, సన్ నర్మదా, తప్తి, గోదావరి. సో ఈ ఏరియాస్ కూడా కొంచెం పొటెన్షియల్ అనేది ఉంది. నెక్స్ట్ డెమో ప్రాజెక్ట్స్ అండ్ డ్రిల్లింగ్ ఎఫర్ట్స్ అంటే 20 kilowatts పైలట్ బైనరీ ప్లాంట్ ఈజ్ రన్నింగ్ అట్ మనుగురు. సో తెలంగాణ. సో మనుగురు ఈజ్ నియర్ కొత్తగూడెం ఐ గెస్. సో ఈ మనుగురులో ఒక బైనరీ ప్లాంట్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 20 kilowatts. ఓకే, సో ONGC అండ్ OEC ఆర్ మ్యాపింగ్ రిసోర్సెస్ అండ్ డ్రిల్లింగ్. సో అవి ఏంటి అంటే డ్రిల్లింగ్ రెజ్యూమ్డ్ ఇన్ పూగావాలి ఎయిమింగ్ ఫర్ 1 megawatt పైలట్ సైట్ హ్యాస్ పొటెన్షియల్ ఆఫ్ 200 megawatts. ఎక్స్ప్లోరింగ్ హీట్ ఫ్రమ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ అంక్లేశ్వర్, గుజరాత్. సో ఇక్కడ ఏం చేస్తారు, లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటుంది కదా, దాని నుంచి ఆ హీట్ని ఎక్స్ప్లోర్ చేస్తారు అన్నమాట ఇన్ ద ప్లేస్ ఆఫ్ అంక్లేశ్వర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఓకే, హిమాచల్ ప్రదేశ్లో అనౌన్స్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ తప్రి జియోథర్మల్ ప్లాంట్ ఇన్ 2026లో వాళ్ళు ఈ జియోథర్మల్ని ప్లాన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు అనమాట 2026లో, నాట్ 2025. ఓకే, సో ఇక్కడ CEHCH అనేది డ్రిల్ ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ దిరాంగ్. సో అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్
డెవలప్ చేసిన డ్రిల్ ఏంటంటే CESHS అనమాట. ఓకే, నెక్స్ట్ ఓషన్ ఎనర్జీ OTEC ప్రిన్సిపల్స్. సో ఇక్కడ ఓషన్ ఎనర్జీ అంటే ఏంటిది, OTEC అంటే ఏంటిది, దాని ప్రిన్సిపల్స్ ఏంటిది, మనం దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ డయాగ్రామ్ ఫర్ దాట్. సో ఇది ఒకటి, అండ్ వామ్ వాటర్ టు కోల్డ్ వాటర్ అంటే దిస్ ఇస్ OTEC. నెక్స్ట్ డిసాలినేషన్ అండ్ కోల్డ్ వాటర్ డిశ్చార్జ్. సో దీనికి ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, దాన్ని చూసి అర్థమైపోతుంది. వాట్ ఈస్ OTEC? నథింగ్ బట్ OTEC హార్నెసెస్ ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ వామ్ సర్ఫేస్ వాటర్ అండ్ కోల్డ్ డీప్ వాటర్. ఓకే, వామ్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది టెంపరేచర్ డిఫరెన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. లైక్ చేంజ్ అవ్వకుండా అట్లా కట్టుబడి చేస్తుంది. కంట్రోల్ హార్నెస్ నథింగ్ బట్ కంట్రోల్. ఓకే, ఇన్ ట్రాపికల్ ఓషియన్స్ టు రన్ ఏ హీట్ ఇంజన్ అండ్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు ఆ టెంపరేచర్ని హార్నెస్ కంట్రోల్ చేస్తుంది అని అంటే, లైక్ టు రన్ హీట్ ఇంజన్ అనమాట. ఒక హీట్ ఇంజన్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ సో వి గెట్ electricity by the OTEC. So what it will do, OTEC will harness the temperature difference between the warm surface water and cool deep water. Okay, warm surface water మధ్యలో అండ్ cool deep water, డీప్లో వాటర్ కూల్ ఉంటాయి. ఓకేనా, సో ఆ డీప్ వాటర్కి అండ్ పైన ఉన్న వాటర్కి వామ్ వాటర్ మధ్యలో ఏం చేస్తాను, టెంపరేచర్ డిఫరెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే టు జనరేట్ ద ఎలక్ట్రిసిటీ. ఓకే, రైట్. రెన్యూవబుల్ అండ్ సో ఇది రెన్యూవబుల్ అండ్ రిలయబుల్. సో ఇట్ ప్రొవైడ్స్ బేస్ లోడ్ పవర్ లైక్ 24/7 365 unlike solar or wind. నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ ఆపరేట్స్ ఆన్ ద రన్-కెయిన్ థర్మోడైనమిక్ సైకిల్. సో మీకు క్వశ్చన్ 2 మార్క్స్ రావచ్చు. సో ఆన్ విచ్ ఆపరేషన్ ఆర్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ OTEC విల్ రన్ అంటే ఇట్ ఆపరేట్స్ ఆన్ ద రన్-కెయిన్ థర్మోడైనమిక్ సైకిల్ అని చెప్పేసి రాయండి. సో వామ్ సర్ఫేస్ వాటర్ హీట్స్ ఎ లో బాయిలింగ్ వర్కింగ్ ఫ్లూయిడ్. సో ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది సో ఫస్ట్ వేపర్ అయిపోతే, వేపర్ నుంచి టర్బైన్కి వెళ్ళిపోతుంది, దాని నుంచి మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఓకే, అంటే వామ్ సర్ఫేస్ వాటర్ అనేది హీట్ అయిపోతుంది కదా, దాని తర్వాత వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది వేపర్ అయిపోతుంది, దాని తర్వాత టర్బైన్లోకి వెళ్ళిపోతుంది, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ఇక్కడ కోల్డ్ డీప్ వాటర్ కూల్స్ అండ్ కండెన్సెస్ ద వేపర్ బ్యాక్ టు. సో ఇక్కడ మనకి ఏమైతే కండెన్సేషన్ అంటే మళ్ళీ లిక్విడ్ నుంచి సైకిల్ రిపీట్స్ అనమాట. ఓకే, రైట్. ఎఫిషియన్సీ ఇస్ లో, కొంచెం ఎఫిషియన్సీ అనేది కొంచెం లోనే ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, కాన్సిస్టెంట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ OTEC సిస్టమ్ టైప్స్ చూసుకుంటే మనకి క్లోజ్డ్ సైకిల్, ఓపెన్ సైకిల్, హైబ్రిడ్ సైకిల్, మిస్లిఫ్ట్. సో క్లోజ్డ్ సైకిల్ అంటే ఇట్ యూజెస్ సెపరేట్ వర్కింగ్ ఫ్లూయిడ్ లైక్ అమోనియా. సో దీంట్లో ఇది క్లోజ్ సైకిల్ కాబట్టి దీనికి సపరేట్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఏంటిది అంటే అమోనియా ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ ఏమవుతాయంటే వాటర్ వేపర్ అనేది జరుగుతుంది, అదేమైతే టర్బైన్లోకి వెళ్ళిపోతుంది, దాని తర్వాత కూల్డ్ వాటర్ ఏమైతే అంటే మళ్ళీ కండెన్సెస్గా వేపర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓపెన్ సైకిల్ యూజెస్ సీ వాటర్ ఇట్ సెల్ఫ్. సో ఇది సీ వాటర్ని యూజ్ చేస్తుంది, స్పెషల్గా లిక్విడ్ ఏం అవసరం లేదు దీనికి, డైరెక్ట్ సీ వాటర్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో వామ్ వాటర్ flashed to steam in low pressure chamber and drives turbine to produce a desalinated water. Okay, so next hybrid cycle, it combines closed and open cycles. So ఏం చేస్తుంది మనకి ఓపెన్ సైకిల్స్ని, హైబ్రిడ్ అంటే ఏంటి కంబినేషన్. సో ఈ క్లోజ్ సైకిల్ని ఓపెన్ సైకిల్ని కంబైన్ చేస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇట్ క్యాప్చర్స్ డిసాలినేటెడ్ వాటర్ అండ్ ఎన్హాన్సెస్ ఎఫిషియన్సీ. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, డిసాలినేటెడ్ వాటర్ని పట్టుకుంటుంది. ఓకే, స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మిస్ట్ లిఫ్ట్ uses natural boiling and condensation, lifting water mist to extra power to generate extra power. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్ యూజెస్ న్యాచురల్ బాయిలింగ్ యూజ్ చేసుకుంటారు అనమాట, అండ్ న్యాచురల్ కండెన్సేషన్ యూజ్ చేసుకుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎక్స్ట్రా పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట బై యూజింగ్ న్యాచురల్ బాయిలింగ్ అండ్ కండెన్సేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మిస్ట్ లిఫ్ట్. నెక్స్ట్ కీ యూటిలైజేషన్. సో మనం ఎక్కడ దేన్ని యూజ్ చేసుకుంటాం OTEC అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్లో యూజ్ చేసుకుంటాం, డిసాలినేషన్లో యూజ్ చేసుకుంటాం, అండ్ ఎయిర్ కండిషనింగ్లో యూజ్ చేసుకుంటాం, అంటే యూజెస్ కూల్ డీప్ సీ వాటర్ టు కూల్ బిల్డింగ్స్. సో ఇక్కడ ఏమవుతాయంటే మనకు ఇప్పుడు సీ వాటర్ లోపల డీప్లు ఉంటాయి కదా, సో వాటర్ మొత్తం ఎలా ఉంటాయి, కూల్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది మనకు కట్టింగ్ AC ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మనకి ఏమవుతుంది AC. ఓకే, అది. నెక్స్ట్ ఆక్వాకల్చర్ నథింగ్ బట్ ఫిష్ అనమాట, ఫిష్ ఫార్మింగ్. ఓకే, అండ్ హైడ్రోజన్ అండ్ మినరల్స్ టు ప్రొడ్యూస్ ద మినరల్స్. ఓకే, రైట్. బెనిఫిట్స్ చూసుకుందాము. బెనిఫిట్స్ వచ్చేసి రినవబుల్ అండ్ అబండెంట్ అండ్ కాన్స్టెంట్ బేస్ లోడ్ పవర్ అండ్ నో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అనేది జరగదు. సో గ్లోబల్ వార్మింగ్ కూడా జరగదు. క్యూర్ ప్రొడ్యూసెస్ వాటర్ కూలింగ్ అండ్ ఫుడ్. సో ఛాలెంజెస్ ఏంటి అంటే హై క్యాపిటల్ కాస్ట్, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, థర్మల్ ఎఫిషియన్సీ అనేది కొంచెం తక్కువ, అప్రాక్సిమేట్లీ 3 to 4%, అండ్ కరోషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది, బయోఫ్యూలింగ్ ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్ ఆఫ్ OTEC ప్లాన్స్. ఓకే, మనం చెప్పాక OTEC తీసుకున్నాము, బట్ ఇప్పుడు మనం OTEC ప్లాన్స్ని మనము ప్లాన్ చేయాలి, OTEC సెట్టింగ్ చేసుకోవాలి. ఎక్కడ సెట్ చేస్తాం, ఎలా సెట్ చేస్తాం అంటే, సో నార్మల్గా ఫస్ట్ ఆన్ షోర్లో. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లేస్ అనమాట, ఆన్ షోర్ నథింగ్ బట్ పైన. సో వాట్ ఇట్ ఈస్, ద మెయిన్ ప్లాంట్ ఈస్ బిల్ట్ ఆన్ ఆర్ నియర్ ద షోర్ లైన్. సో ఆ షోర్ లైన్ దగ్గర ఆర్ దాని మీదనే కావచ్చు, దాని దగ్గరలో కావచ్చు, ఏం చేస్తామంటే దీన్ని బిల్డ్ చేస్తాం అనమాట, విత్ పైప్స్ రీచింగ్ ఇన్ టు ఓషన్. అప్పుడు ఎలా ఉంటుంది, సపోజ్ ఒక
షోర్ లైన్ అనుకుందాము, అండ్ ఇది ఒక ఓటీసీ అనుకుందాం. దీని దగ్గర మనకి ఏముంది, ఒక ఓషన్ ఉంది అనుకుందాం. సో ఈ పైప్స్ ఎలా ఉంటాయి అంటే దీని నుంచి ఇట్లా వస్తాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ఓకే బిల్డింగ్. సో జస్ట్ ఎగ్జాంపుల్ దానికి అంతే. సో ఇక్కడ ఏమవుతాయంటే కోల్డ్ వాటర్, ఇప్పుడు మనకి పైప్స్ ఉన్నాయి కదా, సో డీప్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో డీప్ ఆఫ్ ఓషన్లో ఏముంటాయి, మనకి కోల్డ్ వాటర్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఇది సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిపోయినట్టు రన్ అవుతుంది అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీయెస్ట్ టు బిల్డ్, సింపుల్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు, అండ్ సింపుల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నో నీడ్ ఫర్ ఆఫ్ షోర్, ఆ పైన కింద లోపల అవసరం లేదనమాట. నెక్స్ట్ సింపుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ టు ల్యాండ్, సింపుల్గా మనము ఎలక్ట్రిసిటీని వాటర్ని మన ల్యాండ్కి పంపించుకోవచ్చు. ఓకే, డ్రాబ్యాక్స్ ఏంటి అంటే రిక్వైర్స్ లాంగ్ లాడ్స్. సో దానికోసం మనకు ఇంత లోపలికి సముద్రం లోపలికి వేయాలంటే పైప్స్ అనేవి లెంత్ ఎక్కువ పైప్స్ కావాలి కదా, సో అది కొంచెం కష్టం, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. నెక్స్ట్ కోస్టల్ ఎరోషన్ అండ్ స్టార్మ్స్ కెన్ డ్యామేజ్ పైపింగ్. సో సమ్ టైమ్స్ మనకి ఇప్పుడు దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో సముద్రంలో, అవి ఏమవుతుంది, పైప్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొరోజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా అనమాట. ఓకే, ఐడియల్ ఓన్లీ ఇఫ్ ఓషన్ డీప్ ట్రూప్స్ క్విక్లీ నియర్ షోర్, దిస్ ఇస్ ద డ్రాబ్యాక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ మౌంటెడ్, ఇదేమో ఓషన్ షోర్ దగ్గర ప్లాన్ చేసినాము, అండ్ సెల్ఫ్ మౌంటెడ్ దగ్గర కూడా అంటే నియర్ షోర్ ప్లాట్ఫామ్స్ అనమాట దాని దగ్గరలో. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ఆఫ్ షోర్ ఆయిల్. సో నార్మల్గా ఆఫ్ షోర్ ఆయిల్ రిగ్స్కి సేమ్ ఉంటాయి, బట్ డెప్త్ ఉండదు అనమాట. చాలా అంటే డెప్త్ ఉంటుంది, నాట్ డీప్. ఓకే, జస్ట్ ఎంతవరకు అంటే 10 to 100 meters మాత్రమే. ఓకే, సో ద ప్లాంట్ సిట్స్ ఆన్ ఎ ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఓవర్ ద కాంటినెంట్ షెల్ఫ్. సో ఒక 10 to 100 మాత్రమే ఉంది కాబట్టి ఆ ఫిక్స్డ్ ప్లేస్లోనే ఉంటుంది అనమాట, లైక్ డీప్కి వెళ్ళిపోదు. ఓకే, సో దీని వల్ల యూజెస్ ఏంటి అంటే యాక్సెస్ టు కోల్డ్ వాటర్ విత్ వాటర్, అండ్ టర్మ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ అండ్ ల్యాండ్ బేస్డ్ టు మ్యారిన్ ఎన్వైర్న్మెంట్. సో కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఇక్కడ మస్ట్ విత్ స్టాండ్ మ్యారిన్ ఫోర్సెస్ అండ్ వేవ్స్. ఏమైనా ప్రాబ్లమ్స్, ఇప్పుడు వేవ్స్ వచ్చినా, ఏమైనా కరెంట్స్ డిక్రీజ్ అయినా, ఏమైనా ఫోర్సెస్ వచ్చినా కూడా దాంతో ఇది పక్కా ఉండాలి, అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిక్వైర్స్ అండర్ వాటర్ cabling to shore. Okay, next floating offshore platforms are vessels. So what it is, plant modules are mounted on floating platforms are converted vessels anchored in deeper water. So ikkada emaitadante flat undante like plant modules are mounted on floating platforms. So ikkada manaku floating platforms ante telivi, so aa platforms ni మనం చేస్తామంటే plant modules ని ప్లేస్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనకు డీప్ వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళ యూజ్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ టు లొకేట్ అట్ ఆప్టిమల్ డెప్త్ ఫర్ మ్యాక్సిమం థర్మల్ రేడియంట్. సో ఇక్కడ మనకు సింపుల్గా మ్యాక్సిమం డెప్త్లో కూడా పైన మనం ఫ్లోటింగ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే హై మూవింగ్ కేబుల్ స్టెబిలిటీ, టెక్నికల్ కాస్ట్. సో ఇవన్నీ అవసరం కాబట్టి మనకు కాస్ట్ అనేది కూడా ఎక్కువనే ఉంటుంది. అండ్ కోల్డ్ వాటర్ పైప్స్ మస్ట్ హ్యాండిల్ వేవ్ మోషన్. ఇప్పుడు కోల్డ్ వాటర్ పైప్స్ అనేవి మనకు వేవ్ మోషన్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఇంక్రీజ్ డిగ్రీస్ అయితే ఉంటాయి కదా, వాటిని హ్యాండిల్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అనమాట. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ కన్ఫిగరేషన్స్ అంటే బ్లెండ్స్ ఫీచర్స్ అండ్ ఫ్లోటింగ్ సెటప్స్. ఓకే, సో అదే అనమాట. లొకేటెడ్ నియర్ నాన్ కంటైనర్ సెల్ఫ్ ఎడ్జ్, ఎక్కడ ఉంటుంది అంటే నాన్ కంటైనర్ సెల్ఫ్ ఎడ్జ్ దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వేర్ టు బిల్డ్ కీ లొకేషన్ ఫ్యాక్టర్స్. సో నార్మల్గా మనము ఆ ఫ్యాక్టర్స్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి దీన్ని బిల్డ్ చేసుకొని అంటే, సో దిర్ ఆర్ సమ్ కీ ఫ్యాక్టర్స్ టు టేక్ కేర్ ఆఫ్. ఓకే, ఏంటి అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎలా ఉండాలంటే గ్రేటర్ దాన్ 20 degrees Celsius ఉండాలి సర్వీస్కి అండ్ డీప్ వాటర్ మధ్యలో. ఓకేనా, అండ్ 700 to 1000 meter డెప్త్ ఉండాలి. నెక్స్ట్ ఓషన్ షెల్ఫ్ డ్రాప్ అవ్వాలంటే స్ట్రీప్ డ్రాప్ నియర్ షోర్ మినిమైజెస్ పైప్ లెంత్ అండ్ కాస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నార్మల్గా ట్రాపికల్ జోన్స్లో యూజ్ చేసుకుంటాం దీన్ని, లైక్ 20 degrees to north south, అండ్ యాక్సెస్ టు కోస్టల్ ల్యాండ్, గ్రిడ్ అండ్ పోర్ట్ ఫెసిలిటీస్. ఒకటే కాకుండా మనకు ల్యాండ్ అని, గ్రిడ్ అండ్ పోర్ట్ ఫెసిలిటీస్ అనేవి యాక్సెస్లో ఉండే అంటే మన దాని అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. అవాయిడెన్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ మెరైన్ ఏరియాస్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ థర్మోడైనమిక్ సైకిల్స్, అంటే క్లోజ్డ్ సైకిల్ అండ్ ఓపెన్ సైకిల్ కూడా ఉంటుంది. థర్మోడైనమిక్ సైకిల్స్లో క్లోజ్డ్ సైకిల్ ఇది ఆల్సో కాల్డ్ యాజ్ రంకైన్ టైప్, నథింగ్ బట్ అండర్సన్ సైకిల్. ఇట్ యూజెస్ లో బాయిలింగ్ వర్కింగ్ ఫ్లూయిడ్. సో ఈ క్లోజ్ సైకిల్ ఏమి యూజ్ చేసుకుంటారంటే లో వర్కింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే అమోనియా ఆర్ సడన్ E4A. సో స్టెప్స్ ఎట్లా మనం దీన్ని లైక్ హీట్ చేసామనంటే ఎట్లా బాయిల్ చేసుకుంటామంటే, ఫస్ట్ వామ్ సర్ఫేస్ వాటర్ వెపరైజెస్ ద ఫ్లూయిడ్ ఇన్ అన్ ఎవాపరేటర్. సో ఒక ఎవాపరేటర్లో ఏమవుతుందంటే వామ్ సర్ఫేస్ వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ అనేవి మొత్తం వేపరైజ్ అయిపోతాయి అనమాట ఫ్లూయిడ్లోకి. ఓకే, వేపర్ ఎక్స్పాన్షన్ టర్బైన్, దాని తర్వాత ఆ వేపర్ని టర్బైన్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో కోల్డ్ డీప్ వాటర్ కండెన్సెస్ ద వేపర్ ఇంటూ కండెన్సర్. సో ఇక్కడ మనకు డీప్ కోల్డ్ వాటర్ ఏమవుతుందంటే ఆల్రెడీ మళ్ళీ వేపర్లో కండెన్స్ అయిపోతాయి అనమాట. ఓకే, ద లిక్విడ్ ఈజ్ పంప్డ్ బ్యాక్ టు ఎవాపరేటర్. దాని వచ్చిన మన లిక్విడ్ ఏమవుతుంది, సో దీని తర్వాత వచ్చిన లిక్విడ్ మనకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ బేసికల్లీ ఏ రంకైన్ సైకిల్ బట్ విత్ లో టెంపరేచర్ అండ్ మినిమల్ సూపర్ హీటింగ్. సో దీని ఫాలో అయితే అంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఫాలోస్ రంకైన్ సైకిల్ బట్ విత్ లో టెంపరేచర్.
నెక్స్ట్ ఓపెన్ సైకిల్ అంటే ఇట్ యూజెస్ సీ వాటర్ ఇట్ సెల్ఫ్. సో ఇది సీ వాటర్ కాదు, ఇది క్లోజ్ సైకిల్ అంటే ఏంటంటే ఇట్ యూజెస్ అమోనియా, స్పెషల్ లిక్విడ్, స్పెషల్ ఫ్లూయిడ్. బట్ ఓపెన్ సైకిల్లో మాత్రం సీ వాటర్ని యూజ్ చేసుకుంటుంది, ఇంకా వేరే ఫ్లూయిడ్ దేని యూజ్ చేసుకోదు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం, స్టెప్స్ ఏంటంటే వర్కింగ్ వార్మ్ సర్ఫేస్ సీ వాటర్ ఈజ్ ఫ్లాష్డ్ ఎవాపరేటెడ్. ఒక వాక్యూమ్లో మనం ఏం చేస్తామంటే సర్ఫేస్ సీ వాటర్ని ఎవాపరేట్ చేస్తాం, దాని తర్వాత టర్బైన్లోకి పంపిస్తాం. మనకేమో టర్బైన్లో పంపించినాక ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఓకే, స్టీమ్ ఈజ్ కండెన్స్ యూజింగ్. సో మనకు వచ్చిన స్టీమ్ మనం కండెన్స్ చేస్తాము. సో మన లాస్ట్కి ఏమొస్తుంది, ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. సిమిలర్ ప్రాసెస్ బట్ హ్యాస్ లో థర్మల్ ఎఫిషియన్సీ. సింపులర్ ప్రాసెస్ అనమాట ఇది. ఓకే, హైబ్రిడ్ సైకిల్ అంటే మనకు క్లోజ్ సైకిల్స్ని ఓపెన్ సైకిల్ని కంబైన్ చేస్తుంది. సో క్లోజ్ టైప్ లూప్ ఫర్ పవర్ జనరేషన్. క్లోజ్ ఎందుకంటే మనకు పవర్ జనరేట్ చేసుకోనికి. అండ్ ఫ్లాష్ కండెన్సెస్ టు ప్రొడ్యూస్ ఫ్రెష్ వాటర్, అంతే. నెక్స్ట్ అడ్వాన్స్ సైకిల్ వేరియంట్స్ ఏంటంటే దీంట్లో డబుల్ స్టేజ్ రంకైన అండ్ కలెన్ సైకిల్ అండ్ మిస్ట్ లైఫ్ సైకిల్. సో ఒక డబుల్ స్టేజ్ రంకైన అంటే డివైడ్స్ హీట్ స్టేజెస్ రెడ్యూస్ లాసెస్. సో ఇక్కడ ఏం చేశారంటే మనకి హీట్ స్టేజెస్ని డివైడ్ చేశారనమాట. ఒకటి దానివల్ల ఏమైతే అంటే లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ మోర్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ కలిన సైకిల్ అంటే ఇట్ యూజెస్ అమోనియా వాటర్ మిక్చర్. సో దీంట్లో ఏం యూజ్ చేసుకుంటుంది, అమోనియా వాటర్ మిక్చర్స్ యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ మనకు అవుట్పుట్ అనేది ఎక్కువ రానికి. ఓకే, లైక్ చేంజ్ ద టెంపరేచర్ అండ్ టు గెట్ ద మోర్ ఎఫిషియంట్ అవుట్పుట్. నెక్స్ట్ మిస్ట్ లైఫ్ సైకిల్ అంటే ఇట్ ఈస్ అ రేర్ ఎక్స్పెరిమెంటల్ యూజెస్ వాక్యూమ్ అండ్ స్టీమ్ టు లిఫ్ట్ మిస్ట్ అండ్ డ్రైవ్ ద టర్బైన్స్. సో నెక్స్ట్ టైడల్ అండ్ వేవ్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ అంటే ఏంటిది, వేవ్ ఎనర్జీ అంటే ఏంటో చూసుకున్నాం ఇక్కడ. సో డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఎనర్జీ హార్నెస్డ్ ఫ్రమ్ టైడల్ మూమెంట్స్. సో మనకు టైడల్ మూమెంట్స్ నుంచి కంట్రోల్ చేసి స్టోరేజ్ ఎనర్జీ మనం ఏమంటామంటే టైడల్ ఎనర్జీ అని అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ మనకు మూమెంట్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి కదా. సో అలా వేవ్ మూమెంట్స్ని మనం కంట్రోల్ చేసి స్టోరేజ్ ఎనర్జీని మనం ఏమంటామంటే వేవ్ ఎనర్జీ అంటాం. సింపుల్గా టైడ్ అన్న వేవ్ అన్న కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో దర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్. సో ఇక్కడ టైడల్ మూమెంట్ నుంచి వచ్చిన ఎనర్జీ మనం ఏమంటామంటే టైడల్ ఎనర్జీ అని అంటాం. అండ్ వేవ్ మూమెంట్స్ ఉంటాయి కదా, వేవ్ మూమెంట్ నుంచి వచ్చిన ఎనర్జీ మనం ఏమంటామంటే వేవ్ ఎనర్జీ అని అంటాం. సో బోత్ ద వర్టికల్ రైజ్ ఆర్ ఫాల్ అండ్ హారిజాంటల్ కరెంట్స్. సో ఇక్కడ దీంట్లో సిస్టమ్స్ టైడల్ ఎనర్జీలో మెయిన్ సిస్టమ్స్ ఏంటి అని అంటే టైడల్ బ్యారేజెస్ ఆర్ లాగూన్స్ అండ్ టైడల్ స్ట్రీమ్ జనరేటర్స్ అనమాట. సో దీంట్లో టైడల్ బ్యారేజెస్లో అండ్ లాగూన్స్లో ఏంటంటే ఇట్ బిల్డ్ ఏ డ్యామ్ అక్రాస్ స్టడీ. ఫస్ట్ మనం ఒక బిల్డ్ చేసుకుంటాం ఒక డ్యామ్ని, వాటర్ ఫ్లోస్ త్రూ టర్బైన్స్. తర్వాత ఏమవుతుంది, టర్బైన్స్ ద్వారా వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి డ్యూరింగ్ టైడ్స్. సో ఎగ్జాంపుల్స్ దానికి ఏంటంటే ఎల్ ర్యాన్స్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో ఉంది ఎల్ ర్యాన్స్ అనేది. అండ్ సిహ్వా లేక్ అనమాట, కొరియాలో ఉంది, సౌత్ కొరియాలో ఉంది. నెక్స్ట్ టైడియల్ స్ట్రీమ్ జనరేటర్స్ అంటే సబ్సీ టర్బైన్స్ ఇన్ ఫాస్ట్ టైడల్ కరెంట్స్. సో దీంట్లో మనకు ఇవి సబ్సీ టర్బైన్స్ అనమాట, మనకు ఫాస్ట్గా మూవ్ అయ్యి టైడల్ కరెంట్స్ ఉంటాయి, లైక్ అండర్ వాటర్ విండ్ మిల్స్ అనేవి. ఓకే, ఇది నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ అంటే మేగన్ ఇన్ స్కాట్లాండ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేగన్ ఇన్ స్కాట్లాండ్. ఓకే, నెక్స్ట్ దీనివల్ల యూజెస్ ఏంటి అండ్ డిఅడ్వాంటేజెస్ చూసుకున్నాము, ప్రాస్ అండ్ కాన్సిక్వెన్సెస్. సో కాన్సిక్వెన్సెస్ అంటే డిఅడ్వాంటేజెస్, ప్రాస్ అంటే అడ్వాంటేజెస్. సో ఇది ప్రెడిక్టబుల్ అండ్ రిలయబుల్ పవర్ అండ్ హై ఎనర్జీ డెన్సిటీ అండ్ కాంపాక్ట్ టర్బైన్ డిజైన్. సో దీనివల్ల డిఅడ్వాంటేజ్ ఏంటంటే వెరీ ఫ్యూ సూటబుల్, నాట్ అంటే ప్రతి ఏరియాలో సూటబుల్ కాదు, వరల్డ్ వైడ్లో సూటబుల్ కాదు, అక్కడక్కడ మాత్రం సూటబుల్. ఓకే, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఇవి. నెక్స్ట్ వేవ్ ఎనర్జీ అని అంటే హార్వెస్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద సర్ఫేస్ మోషన్ ఆఫ్ ఓషన్ వేవ్స్. నేనేం చెప్పిన ఇక్కడ సర్ఫేస్ మోషన్ ఆఫ్ వేవ్స్. సో ఇక్కడ ఓషన్ వేవ్స్ మూమెంట్ని మనం ఏం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం. సో అంటే లైక్ వీఆర్ getting the energy or extracting the energy from the motion of the ocean waves. So that energy is called as a wave energy caused by wind energy transfer. Okay, so device types దీంట్లో point absorbers, oscillating water columns and attenuators and overtopping devices. సో ఇక్కడ పాయింట్ అబ్జర్వేషన్ అంటే బాయ్ నథింగ్ బట్ ఇక్కడ ఫ్లోటింగ్ అనమాట, ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట, లైక్ ఫ్లోటర్స్ మూవింగ్ వర్టికల్ మోషన్స్ ఇలా ఉంటాయి, వర్టికల్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి పవర్ బాయ్. నెక్స్ట్ ఆసిలేటింగ్ వాటర్ కాలమ్స్. సో సింపుల్గా స్ట్రక్చర్స్ కంప్రెసెస్ ఎయిర్ యాజ్ వేవ్స్ ఆర్ రైజ్ ఆర్ ఫాల్ డ్రైవ్స్ టైర్. ఎప్పుడైతే మనము ఎయిర్ని మనం కంప్రెస్ చేసినప్పుడు అది పైన కన్నా కిందకన్నా వెళ్ళిపోతుంది, దాని తర్వాత మనం ఏం చేస్తామంటే టర్బైన్లకు పంపిస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ముట్రికో బ్రేక్ వాటర్ ఇన్ స్పెయిన్లో ఉందంటే నాకు కూడా తెలియదు. నెక్స్ట్ అటెన్యూటర్స్, లాంగ్ డివైజెస్ అలైన్డ్ విత్ వేవ్ డైరెక్షన్, ఫ్లెక్స్ అండ్ డ్రైవ్ హైడ్రాలిక్ సిస్టమ్స్. దీంట్లో లాంగ్ డివైజెస్ ఉంటాయి, దాంట్లో మనం ఏం చేస్తామంటే వేవ్ని డైరెక్ట్ చేస్తామన్నమాట, పంపిస్తామన్నమాట దాని లోపలికి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దీనికి పిలామిస్. నెక్స్ట్ ఓవర్ టూపింగ్ డివైజెస్ అని అంటే వేవ్ డ్రాగన్, వేవ్స్ ఫిల్ ఏ రిజర్వాయర్ అబోవ్ సీ లెవెల్. సో మనకు సీ లెవెల్ పైన ఏం చేస్తాయనంటే ఒక రిజర్వాయర్ని ఫిల్ చేస్తాయన్నమాట వేవ్స్ అనేది. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది, వాటర్ రన్స్ త్రూ టర్బైన్, దాని తర్వాత వాటర్ అనేది టర్బైన్స్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, దాని అడ్వాంటేజ్ ఏంటి, మనకు క్లీన్, రినవబుల్ అండ్ మోర్ కన్సిస్టెంట్ అండ్ హై ఎనర్జీ డెన్సిటీ. ఛాలెంజెస్ ఏంటి అంటే లైక్ హై మ్యారియట్ కండిషన్స్, కరోజన్, స్టార్మ్స్,
ఇక మన సముద్రం ఉండే ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి ఇవన్నీ అనమాట. కరోజన్, హై మ్యారిన్ కండిషన్స్, అప్ ఫ్రంట్ కాస్ట్, టెక్నికల్ మెచ్యూరిటీ ఇవన్నీ. నెక్స్ట్ పొటెన్షియల్ అండ్ కన్వర్షన్ టెక్నిక్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకు దేనికి కన్వర్షన్ టెక్నిక్స్ అంటే టైడల్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకోవడానికి అండ్ విండ్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకోవడానికి, వేవ్ ఎనర్జీని. ఓకే, సో టైడల్ ఎనర్జీ అంటే దీంట్లో మనకు కన్వర్షన్ మెథడ్స్ వచ్చేసి టైడల్ బ్యారేజెస్ అండ్ టైడల్ స్ట్రీమ్ టర్బైన్స్ అండ్ ఫ్లోటింగ్ ఆర్ పైల్ గ్రావిటీ బేస్డ్ అనమాట ఇది. సో ఇక్కడ టైడల్ బ్యారేజెస్ అని అంటే లార్జ్ డ్యామ్స్ బిల్ట్ అక్రాస్ ఈస్టరీస్ ఆర్ బేస్. సో ఇక్కడ మనకు బేస్ దగ్గర ఏం చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద డ్యామ్స్ని బిల్డ్ చేసుకుంటాం. ఓకేనా, సో దాంట్లోకి వెళ్ళి డిఫరెన్స్. సో ఇప్పుడు ఎలా అంటే హైట్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. సపోజ్ వి నో ద డ్యామ్ రైట్. సో ఇలా ఉంటుంది కదా, దీని లోపలికి వెళ్ళి వాటర్ పోతూ ఉంటుంది. సో దీంట్లో హైట్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఎందుకు హైట్ డిఫరెన్సెస్ అంటే టు ట్రాక్ దాట్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే సిహ్వా లేక్, సౌత్ కొరియాలో ఉన్న సిహ్వా లేక్. మళ్ళీ అదే నెక్స్ట్ టైడల్ స్ట్రీమ్ టర్బైన్స్ అంటే సబ్సీ టర్బైన్స్ అనమాట. ఇవి క్యాప్చర్ కరెంట్, కినెటిక్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ వచ్చేసి మెగన్ ఇన్ స్కాట్లాండ్. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని రాస్తే కొంచెం ఇంప్రెషన్ ఉంటుంది. మనకు కరెక్షన్ చేసడం మనం కూడా తెలియదు అనుకో, అలా నెక్స్ట్ రాసి అయిపోతుంది. ఇన్ కేసు మీకు ఏం గుర్తు రాకపోతే ఏదో ఒక పేరు రాసి ఇక్కడ ఉందని చెప్పేసుకోండి, డిఫరెంట్ కంట్రీస్ పేరు పెట్టేసేయండి. ఓకే, ఫ్లోటింగ్ అండ్ పైల్ గ్రావిటీ వేస్ట్ టర్బైన్స్ యాంకర్డ్ వయా గ్రావిటీ పైల్స్ ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ ఫర్ డిప్లాయ్మెంట్ ఇన్ ద డీపర్ ఆర్ వేరింగ్స్. సో ఇక్కడ ఏమైతే టర్బైన్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, లైక్ గ్రావిటీలో ఉంటాయి అనమాట, లైక్ పైల్స్లో, లైక్ ఫ్లోటింగ్ ఫౌండేషన్స్లో కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే డీపర్ నుంచి క్యారీ చేయడానికి. ఓకే, మనం అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ప్రెడిక్టబుల్, హై ఎనర్జీ డెన్సిటీ అండ్ రిలయబుల్ బేస్. అండ్ డిఅడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వేవ్ ఎనర్జీ. సో ఇక్కడ వేవ్ ఎనర్జీ అంటే మనకి ఇక్కడ దీంట్లో గ్లోబల్ అండ్ సో ఇప్పుడు దీని కన్వర్షన్ టెక్నిక్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వేవ్ ఎనర్జీ గురించి చూద్దాము. వేవ్ ఎనర్జీలో కన్వర్షన్ టెక్నిక్స్ అంటే మనం ఇవి ఆల్రెడీ చూసినాం, అందుకే మళ్ళీ చెప్తలేను. ఓకే, సో ఇక్కడ కన్వర్షన్ టెక్నాలజీస్ అంటే దీంట్లో పాయింట్ అబ్జర్వర్స్, ఆసిలేటింగ్ వాటర్ కాలమ్స్, అటెన్యూటర్స్, ఓవర్ టూపింగ్ డివైజెస్ అండ్ సబ్మర్జ్డ్ ప్రెషర్ డిఫరెన్సెస్ స్కేల్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అబ్జర్వర్స్ అంటే బాయ్స్ అంటే ఫ్లోటింగ్ అనమాట. అవి కన్వర్టింగ్ వర్టికల్ మోషన్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. అక్కడ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ ఏమైతే ఫ్లోటింగ్ అనేది ఎలక్ట్రిసిటీ వాటి మోషన్ వల్ల ఏమవుతాయి అంటే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆసిలేటింగ్ వాటర్ కాలమ్స్ అని అంటే వేవ్ యాక్షన్ కంప్రెసెస్ ఇంటే చాంబర్. సో ఇక్కడ వేవ్ యాక్షన్స్ అనేవి ఒక ఎయిర్ లాగా కన్వర్ట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ వేవ్ యాక్షన్ కంప్రెసెస్ ఎయిర్. సో ఏం చేస్తాయి అంటే వేవ్ యాక్షన్స్ అనేవి ఎయిర్ని ఒక చాంబర్లోకి రెడ్యూస్ చేస్తాయి, కంప్రెస్ చేస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ ఫ్లో అనేది ఆ టర్బైన్స్లోకి వెళ్ళిపోతుంది. రైట్, అది అటెన్యూటర్స్ అంటే లాంగ్ సెగ్మెంటెడ్ ఫ్లోటింగ్ డివైజెస్. ఇవి చాలా లాంగ్ ఉంటాయి అటెన్యూటర్స్ అనేవి. లైక్ ఎగ్జాంపుల్ మనకు పెలామిస్ అనేది. సో యూజింగ్ ఫ్లెక్స్ మోషన్ టు డ్రైవ్ హైడ్రాలిక్ జనరేటర్స్. సో ఇక్కడ మనకి దీన్ని ఏం యూజ్ చేసుకుంటే ఒక ఫ్లెక్స్ మోషన్ ఉంటాయి, అంటే ప్రాపర్ కన్సిస్టెంట్ మోషన్ ఉంటాయి అనమాట. సో దాన్ని ఏం చేస్తానంటే ఇక్కడ హైడ్రాలిక్ జనరేటర్స్ని రన్ చేయడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. ఓవర్ టూపింగ్ డివైస్ అంటే స్ట్రక్చర్స్ దట్ ఫ్లడ్ వేవ్ వాటర్ ఇంటూ రిజర్వాయర్స్. సో ఇక్కడ ఫ్లడ్ వేవ్ ఏం చేస్తారంటే రిజర్వాయర్లోకి వాటర్ చేస్తారు, సెండ్ చేస్తారు, లైక్ యూజింగ్ లో హీట్ టర్బైన్స్ అనమాట. to generate the electricity. And the submerged pressure and the differentials kites. So ఇక్కడ flexible membranes are underwater kites అనమాట దీంట్లో. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ మినీ హైడల్ పవర్ ప్లాంట్స్ అండ్ దేర్ ఎకానమీ. మీడియా అంటే ఏంటి, స్మాల్, రైట్. సో దాంట్లో ఐడల్ పవర్ ప్లాంట్స్ అనమాట, దాని ఎకానమిక్స్ అనేది చూసుకుందాము. ఎకానమీ. సో ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మినీ హైడల్ పవర్ ప్లాంట్ ఇస్ కాల్డ్ యాజ్ మినీ హైడ్రో. Okay, it refers to run-off river or small-scale hydroelectric systems with an installed capacity ranging between 101 kilowatts to 2 megawatts. Okay, as classified in India. So, ఇది మన ఇండియాలో ప్రకారం ఏంటంటే this is a range of that. దీన్ని mini hydel power plant. Okay, so these plants convert the potential and kinetic energy of flowing water into electricity. So, potential energy and kinetic energy of flowing water. So, ఇలా ఫ్లో అవుతున్న వాటర్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కినెటిక్ ఎనర్జీ ఉంటుంది. కినెటిక్ ఎనర్జీ అంటే ద మోషన్ ఎనర్జీ అనమాట. సో దాన్ని ఏం చేస్తారంటే ఈ ప్లాంట్స్ ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. దీన్ని కినెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీలాగా కన్వర్ట్ చేస్తాయి. ఓకే, సో డెఫినేషన్స్ ఏంటి అంటే దీంట్లో మైక్రో హైడ్రో అండ్ మినీ హైడ్రో. మైక్రో హైడ్రో అంటే లెస్ దాన్ 100 kilowatts అనమాట. మినీ హైడ్రో అంటే 100 kilowatts to 2 mega. నెక్స్ట్ ఆఫ్ టు రన్ ఆఫ్ వాటర్. సో అడ్వాంటేజెస్ ఏంటంటే క్లీన్ అండ్ రినవబుల్. క్లీన్ ఉంటాయి అండ్ రినవబుల్ ఉంటుంది. సో ఎమిషన్స్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఏవి రావు, అంటే పొల్యూషన్ అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది జరగదు దీనివల్ల. రిలయబుల్ అండ్ బేస్డ్ లోడ్ పవర్. నెక్స్ట్ లో ఆపరేటింగ్ కాస్ట్ అంటే మనకు ఇన్స్టాల్ చేసుకోనికి అండ్ సెటప్ని మెయింటైన్ చేసుకోనికి అంత కాస్ట్ అనేది అవసరం లేదనమాట. ఓకే, లాంగ్ లైఫ్ స్పాన్, డ్యూరేషన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది, అప్ టు 50+ years, కొన్ని డెకేడ్స్ వరకు. మినిమల్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో దీనివల్ల ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కూడా దీన్ని ఏమి ఎఫెక్ట్ చేయమన్నమాట. దీనివల్ల ఇంకా లోకల్ బెనిఫిట్స్ ఏంటంటే ఎలక్ట్రిఫికేషన్ అంటే జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎంపవర్మెంట్లో అండ్ అగ్రికల్చర్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద
4th యూనిట్ ఆఫ్ ఎన్సిఎస్సి. చాలా సింపుల్, ఇది జస్ట్ కొంచెం జనరల్ కూడా రాసుకోవచ్చు దీన్ని. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.